ఒకటి రాజులు 15వ అధ్యాయము. నెబూతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరముల యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యరొబామునకు యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇజ్రాయేలీల వారికి రాజైన యరొబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాక, ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును, ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నింటను ఆసాకును ఇజ్రాయేలీల రాజైన బయోషాకును యుద్ధము జరుగుచుండెను. ఇజ్రాయేల రాజైన బయోషా యూదా వారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసా యుద్ధ నుండి ఎవరును రాకుండాను అతని యుద్ధకు ఎవరును పోకుండాను రామ పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజు నగరి యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమోను కుమారుడను దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునయున్న బెన్హదాదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇజ్రాయిల రాజైన బయేషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదాదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలీల పట్టణముల మీదికి పంపి ఈయనను దానును అబెల్బేత్మాయాకును కిన్నెరెతును నఫ్తాలి దేశమందును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయేషాకు వర్తమానము కాగా రామ పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరును నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలనని
ప్రకటన చేయగా జనులు సమకూడి బయేషా కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆస వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబాను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదరాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగములు పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని 2వ సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసిన తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడనైన బయోషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలీల వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బోతునకు ముట్టడి వేయుచుండగా గిబ్బోతునులో బయేషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయేషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే అతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనను యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలీల వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగు జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇజ్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. వారి దినములన్నింటను ఆసాకును ఇజ్రాయేలీల రాజైన బయోషోకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయోషా తిర్సాయందు ఇజ్రాయేలీల వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇజ్రాయేలీల వారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను.